ఇక తులసిబాబుకు టీడీపీతో సంబంధం లేదన్న ప్రకటనను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్వాగతించారు. ఇక నుంచి గుడివాడలో జై తులసిబాబు అనే నినాదాలు ఉండకూడదన్నారు. ఇక పల్లా ప్రకటనతో గుడివాడ ప్రజలు నిజమైన దీపావళి వచ్చినట్లు భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మా పార్టీకి తులసిబాబుకి ఎటువంటి సంబంధం లేదు అని ఆయన ప్రకటన చేశారు. సో దాన్ని స్వాగతిస్తున్నాం. అక్కడ అతను పార్టీలోనూ లేడు, కానప్పటికీ అక్కడ లోకల్గా అతను ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు అని ఊరంతా కోరే కూసింది. మరి అతను ఒంగోలు వెళ్ళినప్పుడు కూడా జై తులసి జై తెలుగుదేశం అనుకుంటా వెళ్ళారు. మరి తీరా చూస్తే అసలు తెలుగుదేశం పార్టీకి అతనికి ఎటువంటి సంబంధం లేదని తెలియటం ఒక పక్క సంతోషం, ఒక పక్క ఆశ్చర్యంగా ఉంది. కానీ సంతోషమే చాలా ఎక్కువగా ఉంది. సో అంచేత ఇంకెప్పుడు ఎల్లో బ్యానర్లు, తులసి దళాలు, జై తులసి అనే నినాదాలు గుడివాడలో ఇక నుంచి ఉండకూడదు అని నేను కోరుకుంటున్నా. గుడివాడ ప్రజలకి మరి ఈ స్టేట్మెంట్తో నిజమైన దీపావళి వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే స్టేట్మెంట్ వచ్చి ఒక గంట అయితే ఈ గంటలో గుడివాడ నుంచి నాకు 7-8 ఫోన్లు వచ్చాయి. సో అది గుడివాడ ప్రజల ఆనందాన్ని ఈ పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చిన వివరణ ద్వారా తెలిసింది. డెఫినెట్గా నేనైతే ప్రభుత్వం పార్టీ త్వరితగతిన స్పందించినందుకు చాలా సంతోషం.